ఇప్పుడు మనం బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ నేత వల్లభనేని వంశీకి భారీ ఊరట లభించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ లభించింది. ఈ కేసులో వల్లభనేని వంశీకి ఎస్సీ ఎస్టీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో రిమాండ్ ముగియడంతో పోలీసులు వల్లభనేని వంశీని కోర్టులో హాజరుపరిచారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో విచారణను 28కి వాయిదా వేసింది కోర్టు. వంశీకి 50,000 పూచీకత్తుతో 2 జామీనులతో బెయిల్ మంజూరు చేసింది కోర్టు. వంశీ పాస్పోర్ట్ కోర్టుకు సరెండర్ చేయాలని ఆదేశించింది. కుటుంబంతో మాట్లాడుకోవడానికి 20 నిమిషాల సమయం కేటాయించింది. అనంతరం వంశీని విజయవాడ సబ్ జైలుకు తరలించారు. వైసీపీ నేత వల్లభనేని వంశీకి భారీ ఊరట లభించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ లభించింది. ఈ కేసులో వల్లభనేని వంశీకి ఎస్సీ ఎస్టీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో రిమాండ్ ముగియడంతో పోలీసులు వల్లభనేని వంశీని కోర్టులో హాజరుపరిచారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో విచారణను 28కి వాయిదా వేసింది కోర్టు. వంశీకి 50,000 పూచీకత్తుతో 2 జామీనులతో బెయిల్ మంజూరు చేసింది కోర్టు. వంశీ పాస్పోర్ట్ కోర్టుకు సరెండర్ చేయాలని ఆదేశించింది. కుటుంబంతో మాట్లాడుకోవడానికి 20 నిమిషాల సమయం కేటాయించింది. అనంతరం వంశీని విజయవాడ సబ్ జైలుకు తరలించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. హరీష్, గత వల్లభనేని వంశీకి సంబంధించినంత వరకు కూడా భారీగా ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. సత్యవర్ధన్ కిడ్నాప్ కు సంబంధించినటువంటి కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ లభించింది. ఈ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీకి ఎస్సీ ఎస్టీ కోర్టు బెయిల్ మంజూరు చేస్తుంది. మరోవైపు సత్యవర్ధన్ కి సంబంధించినటువంటి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి రిమాండ్ ముగిసినటువంటి నేపథ్యంలో పోలీసులు వల్లభనేని వంశీని కోర్టులో హాజరుపరిచారు. అయితే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో విచారణ 28వ తేదీకి వాయిదా వేసింది న్యాయస్థానం. వంశీకి సంబంధించి 50,000 పూచీకత్తుతో 2 జామీన్లతో పాటు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. వంశీ పాస్పోర్ట్ కోర్టుకు సరెండర్ చేయాలని చెప్పి కూడా ఆదేశించింది న్యాయస్థానం. కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడానికి 20 నిమిషాలు సమయం కేటాయించింది. అదేవిధంగా ఈ తీర్పు నేపథ్యంలో వల్లభనేని వంశీకి సంబంధించి అటు టీడీపీ కార్యాలయంపై దాడి కేసు ఒక కేసు, ఇటు సత్యవర్ధన్ కిడ్నాప్ కు సంబంధించినటువంటి కేసు ఒకవైపు ఎస్సీ ఎస్టీ కోర్టు విచారణకు సంబంధించినటువంటి కోర్టులో న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న వరుసగా వంశీ సంబంధించినటువంటి కేసులన్నీ కూడా విచారణలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ ఆయన విజయవాడ సబ్ జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో విచారణకి 28వ తేదీకి కోర్టు వాయిదా వేసినటువంటి నేపథ్యంలో వంశీకి 50,000 పూచీకత్తు 2 జామీన్లతో బెయిల్ కూడా మంజూరు చేసింది. గీత, థ్యాంక్ యూ హరీష్.